ఇక తప్పుడు జవాబులు ఇస్తే చర్యలు తప్పవు. విచారణలో దాపరికం ఏముంది? పరస్పర అంగీకారం ఏమిటి? ఎవరి ఆదేశాలతో అఫిడవిట్లు దాఖలు? నిర్మాణం పూర్తి కాకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదలన? నీటిపారుదల అధికారులపై జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం. తప్పు జరిగింది, క్షమించండి అంటూ ఓ అధికారి వేడుకోలు. పొరపాటు జరిగిందన్న మరో అధికారి. ఇది చాలా సంబంధించినటువంటి ఏదైతే ఈ వివాదం కొనసాగుతూ ఉంది నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులపైన కూడా నిన్న మరి కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. విచారణలో దాపరికాలు ఏమున్నాయి? పరస్పర అంగీకారంతో చర్చించాల్సిన అంశాలు ఏంటి? మాతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? కింది స్థాయి సిబ్బందితో మీకు సంబంధం లేవా? క్రికెట్ జట్టు ఓడితే కెప్టెన్ బాధ్యుడు కాడా అంటూ నీటిపారుదల శాఖ అధికారులను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలతో ముంచెత్తింది. శనివారం క్వాలిటీ కంట్రోల్తో పాటు నిర్మాణంతో ముడిపడిన చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పూర్వ సీఈఓలు కలిపి 10 మందిని విచారించింది. 5 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఓ దశలో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కమిషన్కు క్షమాపణలు చెప్పారు. పలువురు అధికారులు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమేనా? తప్పుడు సమాధానం చెప్తే మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చిక్కుల్లో పడొద్దు అంటూ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ పిఏ వెంకటకృష్ణను నిలదీసింది. అఫిడవిట్లో పరస్పర అంగీకారం అనే పదాలు ఎందుకు వాడారు? ఏ విధంగా వాడతారు? విచారణలో దాపరికం ఏముంది అని తీవ్రంగా మందలించగా తప్పు జరిగింది, క్షమించండి అంటూ వెంకటకృష్ణ బదులిచ్చారు. నిర్మాణ సమయంలో ఎన్నిసార్లు బ్యారేజీల ప్రదేశాన్ని సందర్శించారు అని అడగ్గా ఆ సమయంలో తాను లేనని బదులిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఎవరు చేస్తారు? వారి సర్టిఫికెట్లు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా ఈ స్థాయి అధికారులే వెళ్లారని, ఆ సమాచారం లేదని బదులిచ్చారు. బాల్ వేయకముందుకే సిక్సర్ కొడతారా? బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు వరంగల్ క్వాలిటీ కంట్రోల్ ఎస్సీగా ఎన్నిసార్లు సందర్శించారు అని హైదరాబాద్ సిఈ కె దేవేందర్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ మధ్యంతర నివేదిక తర్వాత తీసుకునే చర్యలను పరిశీలించడానికి వెళ్ళానని, అంతకుముందు తాను విధుల్లో లేనని ఆయన తెలిపారు. మరికొంతసేపు మాట్లాడడానికి ప్రయత్నించగా బాల్ వేయకముందే సిక్సర్ కొడతామంటే ఎట్లా? అడిగిన తర్వాతే జవాబు ఇవ్వండి అంటూ మందలించింది. 2020-24 దాకా క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చూశారు కదా అని ప్రశ్నించగా మీరు చెబుతున్నారు అనే పదాన్ని దేవేందర్ రెడ్డి వాడారు. దీన్ని కమిషన్ తీవ్రంగా తీసుకుంది. పర్యవసనాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చిక్కుల్లో పడతారు. కమిషన్ను ఉద్దేశించి మీరు చెబుతున్నారు అనేక పదాలు వాడతారా? అనుచితంగా ప్రవర్తిస్తారా? ఎవరి ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేశారు? మీరు తప్పించుకోలేరు అని గట్టిగా మందలించింది. నిర్మాణాన్ని ఎన్నిసార్లు తనిఖీ చేశారు? బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ విభాగం పాత్ర ఏంటి అని మాజీ చీఫ్ ఇంజనీర్ బి వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించగా నాణ్యమైన కాంక్రీట్ వాడుతున్నారా లేదా పరిశీలించడం వంటివి చేస్తామని బదులించారు. ఏమైనా ఉల్లంఘనలను గుర్తించారని అడగ్గా పెద్దవేమీ జరగలేదని, చిన్నవి గుర్తించామని వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. బ్యారేజీల నిర్మాణాన్ని చేశారని కమిషన్ ప్రశ్నించగా 2-3 నెలలకు ఒకసారి అని సమాధానం ఇచ్చారు. పెన్ను కొంటే పనిచేస్తుందా లేదని 1-2 సార్లు పరిశీలిస్తాం. అలాంటిది వేల కోట్లతో కట్టే బ్యారేజీల పట్ల సీఈఓగా మీ బాధ్యత ఇదేనా అని నిలదీశారు. ఎస్సీ ఈఈలు తనిఖీ చేస్తారని వెంకటేశ్వర్లు చెప్పినా సీఈగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నలు సంధించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా క్వాలిటీ కంట్రోల్ తనిఖీల రికార్డులు ఉన్నాయా అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ రఘురామ్ను కమిషన్ ప్రశ్నించగా తనిఖీలకు వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్ రిజిస్టర్లోనే వివరాలు రాస్తామని, రికార్డులన్నీ నిర్మాణ పనులు చూసే ఇంజనీర్ల వద్దే ఉంటాయని చెప్పారు. మేడిగడ్డను ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మించామని వెంట తెచ్చుకున్న 100కు పైగా పేజీల రికార్డులను చదవబోయారు. దీంతో తమకు 2 పేజీల అఫిడవిట్ ఇచ్చి 100 పేజీలకు పైగా పుస్తకంతో వచ్చారేంటని కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ సర్టిఫికెట్ ఇచ్చారు, నేను సంతకం చేశా. మేడిగడ్డ పూర్తి కాకముందే నిర్మాణ సంస్థలకు బ్యాంకు గ్యారంటీలకు ఎందుకు చెల్లించారు? పూర్తయినట్లుగా సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు? లోపానికి బాధ్యత, డిఫెక్టివ్ లెబిలిటీ వ్యవధి ముగియక ముందుగా ఎలా ఇస్తారు? టెండర్లను 2.7% దరిదాపుగా 1,849 కోట్లకు అధిక రేటు కోట్ చేసిన సంస్థకు అప్పగించడంలో బాధ్యులు ఎవరు అని గతంలో రామగుండం డివిజన్ ఏఈగా
తర్వాత ఎస్సీగా పనిచేసిన బి వెంకటరమణారెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. ఒప్పందంలో పనులు పాక్షికంగా పూర్తయినట్లు అనే విషయం లేదు కదా అని నిలదీయగా నిజమేనని అంగీకరించారు. ఈ సర్టిఫికెట్ జారీ చేయగా తాను కోడ్ సంతకం చేశానని, పొరపాటు జరిగిందని బదులిచ్చారు. ఎవరి ఆదేశాలతో మేడిగడ్డ ఇతర బారాజుల నిర్మాణం చేపట్టారని కమిషన్ అడగ్గా రాష్ట్ర ప్రభుత్వం అని వెంకటరామారెడ్డి బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరని ప్రశ్నించగా ప్రభుత్వ అధినేత అని జవాబిచ్చారు. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసమే వాడాల్సి ఉండగా అందుకు భిన్నంగా నిల్వ చేయాలని తమను ఆదేశించారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. టెండర్లను పెంచి కాంట్రాక్టుకు అప్పగించడంలో తప్పు ఎవరిది అని కమిషన్ అడగగా మౌనంగా ఉండిపోయారు. నిర్మాణ సమయంలో 3, 4, 5వ బ్లాకుల లోపాలను బయటపడితే మరమ్మతులు చేశామన్నారు. నిర్వహణ లోపం జరిగిందని అంగీకరించారు. కోవిడ్ సమయంలో బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని వెంకటరామారెడ్డి మహాదేవ్పూర్ ఈఈ సిహెచ్ తిరుపతిరావు స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారంటీలను పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు తారే నిర్మాణ సంస్థకు ఇచ్చారని చెప్పేసి తిరుపతిరావు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే బ్యారేజీలు ఉన్నాయో మరి వీటికి సంబంధించినటువంటి దాంట్లో కుంగుబాటు అయిపోయడం జరిగింది. ఈ బరాజులకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. దీనికి ఒక కమిషన్ కూడా మరి వాళ్ళు వేయడం జరిగింది ప్రభుత్వం. దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన నిర్ధారించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఇచ్చినట్టు వాళ్ళను ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నిన్న కమిషన్ విచారించడం జరిగింది. కమిషన్ విచారించి వాళ్ళ పైన వాళ్ళు అడిగినటువంటి సమాధానాలకి ఒకానొక దశలో ఎవరు చేయాలని చెప్పేసి అన్నారు, ఎట్లా మీరు పర్మిషన్లు ఇచ్చిండు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత దరిదాపుగా అక్కడ పరోక్షంగా ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరును తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మరి ఈ కమిషన్ ఇంకా కూడా లోతుగా వెళ్తూ ఉంది. మరి దీనిపైన నిన్న చాలా రకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి గత ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా తలనొప్పిగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.